ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి గఫూర్ గారు ఒక్కసారి దీని మీద క్లారిటీ ఇవ్వరా? ప్రభుత్వం తప్పించుకుంది అనుకోవాలా? మండలిలోనేమో వైసీపీ సభ్యులు ఉన్నప్పుడు డిఎస్సి మీద ప్రెజెంటేషన్ కానీ దాని మీద చర్చ జరగకుండా ఓన్లీ ఎల్నినో జరిగిన తర్వాత మాత్రమే వెళ్తామని చెప్పేసి పయ్యావుల కేశవ్ మాట్లాడటం కానీ, దానికి భిన్నంగా అసెంబ్లీలో మాత్రం ముందు డిఎస్సి మీద ప్రెజెంటేషను లేదంటే ప్రకటన చేసిన తర్వాత మంత్రి తర్వాత ఎల్నినో తీసుకుంటాం. ఇది మరి ఒక ఎత్తుగడగా భావించాలా, లేకపోతే మండలిలో సరైనటువంటి సాంప్రదాయం ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారం రాలేదని చెప్పి చైర్మన్ అన్నది కరెక్ట్ అవుతుందా? సురేష్ గారు, ఏ పార్టీకైనా వారి వారి సుప్రయోజనాలు ఉంటాయి, వారి వారి ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి. ఇలా ఇక్కడ ఏ పార్టీ కూడా అంత పరిశుద్ధాత్మని నేను చెప్పను. కాబట్టి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ఏం మాట్లాడారు, కౌన్సిల్ ఏం మాట్లాడారు, దాని మీద నేనేం సర్టిఫికేట్ ఇవ్వను. అయితే కౌన్సిల్ కానీ అసెంబ్లీ కానీ ఈ రెండింటిలో ఒక జినైన్ ఇష్యూ మన ముందుకు ఉన్నప్పుడు ఆ జినైన్ ఇష్యూ మీద అటో ఇటో తేలిస్తే ఒక రోజంతా చర్చ జరిగిన అభ్యంతరం లేదు. ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలు పూర్తిగా చెప్పి ప్రజల దృష్టిని కనుక ఆకర్షిస్తే, ఇప్పుడు ఆయన అనేక అంశాలు చెప్పాడు, అనేక పేర్లు చెప్పాడు, వాళ్ళు రాలేదు, వీళ్ళకు రాలేదు ఉద్యోగాలు, ఇటువంటివన్నీ ఇప్పుడు డిబేట్లో తేలవు. అసెంబ్లీలో కౌన్సిల్లో డిబేట్ జరిపి తేలుతాయి, నిలవేయచ్చు. అక్కడ కన్సర్న్ మంత్రి ఉంటాడు, ఫలాని దానికి ఆన్సర్ చెప్పు, నువ్వు ఫలాని దానికి వివరణ ఇవ్వు అని అడిగే అవకాశం అక్కడ ఉంటుంది. ఆ రకంగా అడిగి తేల్స్తే ప్రభుత్వం చెప్పేది తప్పుగా ఉంటే ప్రజల దృష్టి మీకు సానుకూలంగా వీళ్ళు జినేన్గా మాట్లాడుతున్నారు, ప్రభుత్వమే తప్పించుకుంటుంది అనేది వస్తుంది. ఆ రకంగా చేయడంలో మీరు జాగ్రత్త వహించి ఉండవలసింది అనేది నా పాయింట్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కూడా నేను చూసిన జస్ట్ మీ వార్తలు, ఒక బిల్లు ప్రవేశపెట్టినారు, దాని మీద చర్చ లేదు, దాన్ని ఆమోదించేసినారు. అది తప్పు కదా, దాన్ని నిలవేయాలి కదా. ఎవరు అపోజిషన్లు ఉన్నా, ఎవరు గవర్నమెంట్లు ఉన్నా తప్పే, ఎవరు అపోజిషన్లో దాన్ని నిలవేయాలి. కాబట్టి ప్రజల దృష్టిలో వీళ్ళు ఎఫెక్టివ్గా పబ్లిక్ ఇష్యూస్ మీద నిలబడుతున్నారు అనేటువంటిది ఏ పార్టీ పోరాడుతుందో ఆ పార్టీకి వస్తుంది. మేమంటే లేం, దాంట్లో మేము లేం కాబట్టి మేము దాని మీద మాకేదో అడ్వాంటేజ్ రావాలని మేమే అనుకోలేం కదా. ఏం అడ్వాంటేజ్ వైసీపీకి వస్తుంది నిజంగా ఫైట్ చేస్తే. మీరు డిఎస్సి ఇంపార్టెంట్ అన్నప్పుడు అసెంబ్లీ లేదు, కౌన్సిల్ అయినా ఒకరోజు మొత్తం చర్చ జరిగేటట్లుగా మీరు చేసి ఉంటే మీకు అడ్వాంటేజ్ వచ్చి ఉండేది, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ వచ్చి ఉండేది అని నా పాయింట్. పోతే ముందు వెనక అనేటువంటిది గవర్నమెంట్ ప్రయారిటీస్ అండి. ముందు వెనక, ఏ అంశం మీద ముందు, ఏ అంశం మీద తర్వాత అనేది గవర్నమెంట్ ప్రయారిటీస్. దానికి ఏం రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు. అది గవర్నమెంట్ ప్రయారిటీస్, చైర్ యొక్క అనుమతి. మూడోది ఏమిటంటే వాయిదా తీర్మానం ఏ గవర్నమెంట్లో, ఏ అసెంబ్లీలో, ఏ కౌన్సిల్లో అనుమతించారండి. వాయిదా తీర్మానం అంటే ఏమిటి? ఈరోజు సభలో ముందున్నటువంటి అజెండా మొత్తాన్ని వాయిదా వేసి ఈ విషయం చర్చించాలా అని, అది వాయిదా తీర్మానం. ఆ వాయిదా తీర్మానం ఆమోదించడము అంటే శాసనసభ, శాసన మండలి ఆ పర్పస్కి వేసినట్లుగా ఉంటుందని ఏ గవర్నమెంట్ అంగీకరించదు. అవసరమైతే వాయిదాలు వేస్తుంటారు, మళ్ళీ కూర్చుంటారు, మళ్ళీ చర్చిస్తారు, అంతే తప్ప వాయిదా తీర్మానం అనుమతించరు. అందుకోసమే వాయిదా తీర్మానం ఫార్మేట్లో కాకుండా మరో ఫార్మేట్లో దీర్ఘకాల చర్చకు కౌన్సిల్లో ప్రయత్నం చేసి ఉండవలసిందని నా ఆరోపణ. నాలుగోది ఏమిటంటే లాస్ట్లో, ఇప్పుడు నేను నవ్వింది ఆ ప్రియాంక మర్డర్ మీద కాదండి. ఎందుకంటే మీరు ప్రధాన్ని ఇంకో దాంతో పోలుస్తూ మాట్లాడతారు. నేను నవ్వింది ఎందుకంటే మేమంతా చాలా తీవ్రంగా పోరాడుతున్నాము, మేము తప్ప ఇంకెవరు పోరాడడం లేదు అన్నప్పుడు నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే ఎంత తీవ్రంగా పోరాడుతున్నా మేము చూస్తున్నాం, ఎంత తీవ్రంగా వాళ్ళ ఆందోళన జరుగుతుంది. మేము కూడా గ్రౌండ్లోనే ఉన్నాం కదా. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్రంలో ఎల్నినో మొత్తం కరువు వాతావరణం, రాయలసీమ మొత్తం ఉందండి. ప్రాజెక్టులు నిండలేదు. రోజు తెలంగాణ వాళ్ళు గొడవ పెడుతున్నారు, చూస్తున్నారు కదా. పోతిరెడ్డిపాడు పైన అనేక ధర్నాలు, రాస్తారోకలు చేసేది మీరు కూడా చూస్తున్నారు కదా అంటున్నా. అన్నా మీరు ఏమేం చేసినా అన్ని చూస్తున్నా అన్నా. నేనేం కళ్ళు మూసుకొని లేదు, నాకు చత్తవారు లేదు. కానీ నేను చెప్పేది ఏమిటంటే
మీరు చేసేది సముద్రం అంతా అనుకుంటున్నారు. మీరు చేసేదే మహాసముద్రం అనుకుంటున్నారు. నేను అంటున్నాను సరిపోవడం లేదు అంటున్నాను. నేను నిజంగా ఆ ఇష్యూస్ మీద మీరు టేకప్ చేస్తే మీకు మెరిట్ పెరుగుతుంది, మీకు అడ్వాంటేజ్ వస్తుంది చెప్తున్నాను. నేను తెలుగుదేశం వాళ్ళు చేసిందంతా సమర్థించలే. దయచేసి అది మన్నించండి. అందరినీ ఏలన చేసి మేము మాత్రం సింహం సింగిల్ గా ఉంటుందంటే సింగిల్ గానే ఉంటారు, మీరు మాత్రమే మిగిలిపోతారు. సింహాలు అడవుల్లో ఉంటాయి తప్ప జనసమూహంలో ఉండవు అని మీరు గుర్తు చేసుకుంటే మంచిది. మేము రాష్ట్రంలో ఓకే ఓకే మీరు కావాలంటే తర్వాత మాట్లాడొచ్చు. ఇప్పుడు లేట్ అయింది. మీ ఇష్టం అది, మీరు వాళ్ళతో సంబంధాలు ఉన్నప్పుడు. ఇదిగో మీరు ఈ రకంగానే మీరు కండవాల గురించి డైరెక్ట్ గా మాట్లాడతారు, ఏంటి మీడియాలకు ఆపాదించేస్తుంటారు. కాకర కమ్యూనిస్ట్ పార్టీలని కూడా తీసుకెళ్లేసి బీజేపీ కూటమిలో కలిపేస్తున్నారు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకోండి. అందుకని మీరు సింగిల్ గానే ఉండండి. ఇలా మాట్లాడే వాళ్ళతో ఎవరు కలవరు కూడా. ఒక్క నిమిషం ఆగండి.